దిశ విషయానికి వస్తే తాగుదాం ఊదుదాం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా స్మోకింగ్, పక్కవారు ఇబ్బంది పడతారన్న సోయే ఉండదు. కామన్ సెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడే రింగుల పొగ ఊదేసి ఏదో జయించినట్టు ఫీలింగ్. విదేశాల్లో కఠినంగా నిబంధనలు అమలు. మనం ఇంతే, మన బతుకులు ఇంతే, మనం మారమంతే. మనం ఇంతే, మన బతుకులు ఇంతే, మనం మారమంతే. రింగులు వస్తుంది, ఇట్లా పొగ వదులుతూ ఉంటాం, అది స్టైల్ అనుకుంటాము. అది చూసో అమ్మాయిలు వాడతారు అనుకుంటారు కొంతమంది సన్నాసులు, వాళ్ళకి అర్థం కాదు. వాడి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఏం చేస్తాడు వీడు పోయి ఆ పొగ ఎవడైతే కాల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పొగ పీల్చుకున్నోడు ఉంటాడో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది కూడా కర్మ కిందికే వస్తుంది కదా. అరే నీ ఆరోగ్యం నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు, నాకెందుకు? పక్కోడు ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నందుకు నీకు శిక్ష పడాలి కదా, పడాలనే వద్దా? ఇప్పుడు కోవిడ్లో అండి చాలామంది చనిపోయినారండి. దానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా? కోవిడ్ ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్కువ శాతం ఎవరు చనిపోయినారు? అధిక శాతం కోవిడ్ అటాక్ అయి చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఆ అటాక్ అయిన వాళ్ళలో విపరీతమైనటువంటి స్మోక్ చేసి సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి వాళ్లకు కోవిడ్ అటాక్ అయితే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మందు తాగినరో, ఎవరైతే ఎక్కువ మందు తాగుతారో, ఎక్కువ స్మోక్ చేస్తారో వాళ్ళకి కోవిడ్ అటాక్ అయితే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి అక్కడిదక్కడ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చి లోపల నీకు ఆల్రెడీ అని చెడబట్టే, ఆ కోవిడ్ వచ్చినాక ఇంకా చెడిపోతుంది. ఎట్లా బతుకుతారు? ఇది మెయిన్ ప్రాబ్లం. సిస్టమ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది, తర్వాత ఏదైనా అటాక్ అయితే అన్ని రోగాలు ఒకేసారి బయటపడతాయి. ఇది మాట్లాడితే చాలామందికి నచ్చదు.